మాయా వ్యర్థము అనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము. 37 సార్లు మరలా ఈ మాట ఈ గ్రంథములో వచ్చుచున్నది. దేవుడు లేని జీవితములో తృప్తిని కనుగొనుటకు వ్యర్థముగా ప్రయాసపడుటయే ఈ పదము గుర్తించుచున్నది. ప్రసంగి అనగా సొలొమోను ఇశ్రాయేలీల చరిత్రలోనే ఎంతో గొప్ప జ్ఞానము గలవాడును శ్రీమంతుడును ప్రఖ్యాతిగాంచిన రాజుగా నుండెను. ఆయ సూర్యుని క్రిందనున్న సమస్తమును మానవ దృష్టితో చూచెను. అప్పుడన్నీయు వ్యర్థమైనవని చూచుచున్నాడు. మానవ హృదయములో దేవుడు ఉంచిన ఒక ఖాళీ స్థలమున్నది. దేవుడు తప్ప వేరే ఏదియూ ఆ స్థలమును నింపవీలుపడదు. అధికారముగాని పేరు ప్రతిష్టలుగాని ఆస్తిగాని సుఖముగాని ప్రఖ్యాతిగాని దానిని ఏమాత్రము నింపలేదు. దేవుని దృష్టితో దాని విలువను లెక్కించినప్పుడు జీవితానికి లక్ష్యము అర్థము ఉన్నది. అప్పుడు తినుట త్రాగుట ఆనందించుట మేలిచేయుట దేవునికి భయపడుట మొదలైనవన్నీయు ఎంతో విలువైనవిగా లెక్కించబడుచున్నవి. ప్రతి దినము మన జీవితమును దేవుడు అనుగ్రహించే ఒక ఈవి అని తలంచినప్పుడు సూర్యోదయములో మంచు మరుగైన రీతిగా నిరాశలన్నీయు మరుగైపోవును. హెబ్రీ భాషలో ఈ గ్రంథము యొక్క పేరు గొహేలేత్ అనబడును. ఒక సంఘములో ప్రసంగించువాడు అని దీని అర్థము. గ్రీకు పదమైన ఎక్లీసియాస్టెస్ అను మాటకు కూడా ఇదే అర్థము. ఈ విధముగా తెలుగులో ప్రసంగి అను పేరు పెట్టబడియున్నది. గ్రంథకర్త సొలొమోను. కాలము సొలొమోను యొక్క అంత్య దినములలో దాదాపుగా క్రీపు 935లో. ముఖ్య మాట వ్యర్థము 37 సార్లు. ముఖ్య వచనము ప్రసంగి 2:24 ఈసీసీ 12, 13, 14. ముఖ్య అధ్యాయములు ప్రసంగి 12. గ్రంథము యొక్క చివరి భాగమునకు ప్రవేశించబోవుచున్నప్పుడు ప్రసంగి దైవ దృష్టి ద్వారా జీవితమును చూచుచున్నాడు. అయితే అంతకుముందు సూర్యుని క్రిందనున్న సమస్తమును భౌతిక కండ్లతో అతడు చూచెను. అప్పుడు ఆయనకు సమస్తము నిష్ప్రయోజనమైనవిగా అర్థశూన్యముగా నుండినవి. అయితే సూర్యునికి పైగా ఉన్న దేవుని దృష్టితో జీవితమును చూచినప్పుడు దేవుని ఈవిగా దానిని ఎంచుటకు అన్నీ యథార్థమైనవిగా మేలుకరమైనవిగా ఉన్నవని గ్రహించగలిగెను. జీవితము యొక్క ముఖ్య సంకల్పము ఏమని ఆయన వెదకనప్పుడు కనుగొన్న జవాబే 12వ అధ్యాయము. దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రసంగి 12:13 అను గమ్యమునకే ప్రసంగి వచ్చి చేరెను.